మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటామో తెలుసా? శివపార్వతుల కళ్యాణం ఎలా జరిగింది? ఈరోజు కోరిన కోరికలు తప్పకుండా తీరుతాయని, అసలు శివుడికి మహాశివరాత్రికి సంబంధం ఏంటి అని ఈ వీడియోలో కంప్లీట్ స్టోరీని తెలుసుకుందాం. శివుడు కైలాసంలో ధ్యానం చేస్తూ ఉంటాడు. మహారాజు అయిన హిమవంతుడి నగరం కైలాస పర్వతంకి దగ్గరే ఉంటుంది. హిమవంతుడు దేవతా స్త్రీని పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళకి పుట్టిన కూతురే పార్వతి మాత. హిమవంతుడి రాజ్యం పర్వతాల పక్కనే ఉంటుంది కాబట్టి తన కూతురికి పార్వతి అని పేరు పెడతారు. పార్వతీదేవి చిన్నప్పటి నుంచి చదువుల్లో, ఆటల్లో అన్నిటిలో చాలా చురుకుగా ఉండేది. ఆమె చిన్నప్పటి నుంచి శివుడి గురించి కథలుగా వింటూ ఎల్లప్పుడూ శివుడినే స్మరిస్తూ ఉండేది. ఎంతలా అంటే పెళ్లి చేసుకుంటే శివుడిని తప్ప ఎవరిని చేసుకోను అనేది. అలా ఒకరోజు నారదుడు హిమవంతుడి దగ్గరికి వచ్చి, నీ కూతురు పార్వతికి శివుడంటే చాలా ఇష్టం కాబట్టి నీ కూతురిని శివుడికి ఇచ్చి పెళ్లి చేయు అంటాడు. కానీ హిమవంతుడికి తన కూతురిని శివుడికి ఇచ్చి పెళ్లి చేయడం అస్సలు ఇష్టం ఉండదు. హిమవంతుడు పార్వతి దగ్గరికి వెళ్ళి ఎంత చెప్పినా ఆమె వినకపోవడంతో ఇంకా చేసేది ఏమీ లేక పార్వతిని తీసుకొని హిమవంతుడు కైలాసంలో ఉన్న శివుడి దగ్గరికి వెళ్తాడు. ధ్యానంలో ఉన్న శివుడితో హిమవంతుడు, నా కూతురు పార్వతి మిమ్మల్ని తప్ప ఇంకొకరిని పెళ్లి చేసుకోను అంటుంది, అందుకే మీ దగ్గరికి తీసుకొచ్చాను. ఇక నుంచి పార్వతి ఇక్కడే మీకు సేవ చేస్తూ ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి పార్వతి అక్కడే ఉండి శివుడికి సేవ చేస్తూ శివుడి మనసులో స్థానం పొందాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇది అంతా జరిగే సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు ఒక వరాన్ని పొందుతాడు. అదేంటంటే తన మరణం కేవలం శివుడి కొడుకు చేతుల్లోనే ఉండాలని. శివుడి భార్య సతీదేవి మరణించింది కాబట్టి తారకాసురుడికి మరణం ఉండదు. అందుకని శివుడికి పార్వతికి పెళ్లి జరిగితే తారకాసురుడికి మరణం సంభవిస్తుందని బ్రహ్మదేవుడు ఎలా అయినా వాళ్ళ ఇద్దరికి పెళ్లి జరగాలని మన్మధుడిని పిలిచి శివుడికి పార్వతి పైన ప్రేమ కలిగేలా చేయమని చెప్తాడు. మన్మధుడు తన భార్య రతీదేవితో కలిసి కైలాసంకి వెళ్తాడు. అప్పుడు మన్మధుడు శివుడి ఎదురుగా నిల్చొని శివుడి పైన ప్రేమ బాణం వేస్తాడు. ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్న తపస్సుకి భంగం కలిగిస్తావా అని ఏమీ ఆలోచించకుండా కోపంతో తన మూడో కంటితో మన్మధుడిని భస్మం చేస్తాడు శివుడు. తన భర్త చావుని కల్లారా చూసిన రతీదేవి పార్వతిని చూసి ఏమీ ఆలోచించకుండా, నీకు నీ జీవితంలో సంతానం జరగదు అని శాపం పెడుతుంది. మళ్ళీ తారకాసురుడి వరం గుర్తుకు వచ్చి, వెంటనే నీకు పిల్లలు పుట్టరు కానీ నువ్వు తల్లివి అవుతావు, కానీ నీకు మాత్రం జన్మించరు అని చెప్పి వెళ్ళిపోతుంది. పార్వతీదేవి బాధతో శివుడి వైపు చూస్తుంది. కానీ శివుడు ఏమీ పట్టించుకోకుండా ధ్యానం చేస్తూ ఉంటాడు. అప్పుడు పార్వతీదేవికి అర్థమవుతుంది, శివుడి అనుగ్రహం పొందాలంటే ఆయనను పూజించాలి అని. అలా పార్వతీదేవి కైలాస పర్వతం నుంచి శృంగి తీర్థంకి వచ్చి అక్కడ ఉన్న శివలింగానికి పూజలు చేస్తూ 60,000 సంవత్సరాలు ధ్యానం చేస్తుంది. ఒకరోజు అక్కడే పక్కనే ఉన్న నదిలో ఒక ముసలి చిన్న పిల్లవాడిని పట్టుకుంటుంది. ఆ పిల్లవాడు అమ్మా నన్ను కాపాడు అని అరవడంతో ధ్యానం నుంచి పార్వతీదేవి ఆ పిల్లవాడిని కాపాడటానికి వస్తుంది. ఆ ముసలిని వేడుకుంటూ పిల్లవాడిని వదిలిపెట్టు అంటుంది. ఆ ముసలి, నేను ఈ పిల్లవాడిని వదిలిపెట్టాలంటే నువ్వు 60,000 సంవత్సరాలు తపస్సు చేశావు కదా, ఆ తపస్సు ఫలితం నాకు ఇస్తా అంటేనే వదిలిపెడుతా అంటుంది. పార్వతీదేవి కూడా ఆలోచించకుండా ఆ తపస్సు ఫలితం ముసలికి ఇచ్చేస్తుంది. ముసలి కూడా ఆ పిల్లవాడిని వదిలిపెడుతుంది. అప్పుడు ముసలి పార్వతితో ఇలా అంటుంది, ఇన్ని సంవత్సరాలు శివుడికి కఠోరమైన తపస్సు చేశావు కదా, మరి ఎవరో తెలియని ఈ పిల్లవాడి కోసం ఆ తపస్సు ఫలితం నాకు ఇచ్చేశావు అంటే నీకు శివుడంటే ఇష్టం లేదా అంటుంది. అప్పుడు పార్వతీదేవి నవ్వుతూ, నాకు ఒక శాపం ఉంది, నాకు నా జీవితంలో పిల్లలు పుట్టరు కానీ నేను తల్లిని అవుతాను. ఈ బాలుడు నన్ను అమ్మ అని పిలిచాడు అంటే నేను ఈ బాలుడికి తల్లినే కదా, అందుకే నా కొడుకుని కాపాడుకోవడానికి నా తపస్సుని నీకు ఇచ్చేశాను. శివుడి పైన
నాకు అపారమైన అభిమానం, ప్రేమ ఉంది. కనుక నేను మళ్ళీ శివుడి కోసం కఠోరమైన తపస్సు చేస్తాను అని అంటుంది. అది విన్న ముసలి వెంటనే శివుడిలాగా మారిపోతాడు. ఇది అంతా నిన్ను పరీక్షించడానికి చేశాను అని చెప్తాడు. అలా శివుడు పార్వతికి తన మనసులో స్థానం ఇస్తాడు. ఒక పార్వతీదేవి దేవతలంతా కలిసి హిమవంతుడి దగ్గరికి వెళ్ళి హిమవంతుడిని ఒప్పిస్తారు. అలా వారి పెళ్లి త్రియోగి నారాయణపురంలో శివపార్వతులకు ఘనంగా పెళ్లి జరుగుతుంది. విష్ణువు పెళ్లి పనులు చేస్తే బ్రహ్మ వారి పెళ్లి జరిపించాడు. దేవతలంతా శివుడి దగ్గరికి వెళ్ళి, మీరు మన్మధుడిని భస్మం చేశారు కదా, ఈ లోకానికి మన్మధుడు చాలా అవసరం, కనుక మళ్ళీ మన్మధుడిని బ్రతికించమని అడుగుతారు. శివుడు కూడా మళ్ళీ మన్మధుడిని బ్రతికిస్తాడు. అప్పటికే తారకాసురుడు అరాచకాలు ఇంకా ఎక్కువవుతాయి. పార్వతీదేవికి ఉన్న శాపం వల్ల తనకి బిడ్డలు పుట్టరు కాబట్టి శివపార్వతులిద్దరూ కలిసి ఒక గుహలో తపస్సు చేస్తూ ఉంటారు. వారి ఇద్దరి తపోశక్తి కలిసి 6 అగ్నిగుండాలు ప్రత్యక్షమవుతాయి. అప్పటికే తారకాసురుడు అందరినీ హింసిస్తూ సంహరిస్తూ ఉంటాడు. దేవతలంతా కలిసి అగ్నిదేవుడిని శివుడి దగ్గరికి పంపుతారు. శివుడు వారి ద్వారా వచ్చిన అగ్నిగుండాలను అగ్నిదేవుడికి ఇస్తాడు. కానీ అగ్నిదేవుడు ఆ 6 అగ్నిగుండాల నుంచి వచ్చిన శక్తివంతమైన వేడిని పట్టుకొని ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతాడు. అప్పుడు శివుడు గంగాదేవిని పిలిచి ఆ 6 అగ్నిగుండాలను ఇస్తాడు. గంగాదేవి కొద్ది దూరం వెళ్ళేసరికి ఆ వేడిని తట్టుకోలేక ఒక నదిలో పారేస్తుంది. ఇది అంతా గమనించిన పార్వతీమాత ఆ నదిలోకి నీటి రూపంలో వెళ్ళి ఆ 6 అగ్నిగుండాలను పట్టుకుంటుంది. కొద్దిసేపటికి ఆ 6 అగ్నిగుండాలు 6 పిల్లలుగా మారుతారు. ఆ 6 ఏకం చేసి కార్తికేయ స్వామికి జన్మనిస్తుంది. అందుకే కార్తికేయ స్వామిని షణ్ముఖుడు అని కూడా పిలుస్తారు. ఆ తరువాత కార్తికేయుడు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే తారకాసురుణ్ణి సంహరిస్తాడు. ఈ కథను అనుసరిస్తూ మనం ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున శివపార్వతులకు పూజలు, అభిషేకాలు, కళ్యాణం చేస్తున్నాం.